హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 36వ భాగం. ఆ మరుక్షణము ఆ ఇద్దరినీ బంధించిన సర్పము విడిపోయింది. మూర్చపోయినట్లు నటిస్తున్న ప్రసన్నపాలు, మర్కటేశ్వరులు కదలకుండా పడి ఉండే కళ్ళు తెరిచి తామును చుట్టుకొని విడిచేసిన సర్పాన్ని చూస్తున్నారు. ఆ సర్పము కొంచెం అవతలకు వెళ్ళి మాయమైంది. దాంతో అక్కడ వాళ్ళు తప్పించుకోగలిగారు. అక్కడి నుంచి 10 అడుగుల దూరం దొర్లుతూ వెళ్ళి గబాల లేచి నిలబడ్డారు. చుట్టూ కలియ చూసి ఒకరి వెనక ఒకరు నెమ్మదిగా అడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. వాళ్ళ ఎదుట వారికి అడ్డుగా మరో పురుష ఆకారము చివాల్న లేచి పెద్ద పెట్టున నవ్వింది. ముందుకు వెళుతున్న ఆ ఇద్దరూ ఆగి ఒకరినొకరు చూసుకొని ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూశారు. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అడిగాడు అతను. మేము ఫకీరు కోరిక మీదనే వస్తున్నాం. కావాలంటే మేము ఇక్కడనే ఉంటాం, నువ్వు వెళ్ళి అడిగిరా అని చెప్పాడు మర్కటేశ్వరుడు. నేను నమ్మను. ఎవరైనా రావలసి ఉంటే మా ఫకీరు ముందుగా మాకు తెలియపరుస్తాడు. అటువంటిది ఏమీ జరగలేదు. మిమ్మల్ని ఎలా నమ్మేది? మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. చెయ్యి చాచాడు. అతని చేతిలో ముళ్ళ ఖడ్గం ఆ ఇద్దరికి సూటిగా చూపించాడు. రాక్షసులతో యుద్ధం చేయటానికి మాకు గురువు ఆజ్ఞ లేదు. ఎదురు నిలిచిన వాళ్లతో యుద్ధం చేయకుండా ఉండే అలవాటు నాకు లేదు. అయినా నేను రాక్షసుని కాదు అన్నాడు ఆ వ్యక్తి. అయితే ఎవరు నువ్వు? మర్కటేశ్వరుడు అక్కడున్న గట్ల మీదకి ఎగిరి కూర్చొని అతని తలవైపు చూసి అడిగాడు. నేను ఎవరినైనా మీకు అనవసరం. చేతనైతే గెలిచి ముందుకు పొండి, అసమర్థులైతే వెనక్కి మరలండి అన్నాడు అతను. అదే సమయంలో మర్కటేశ్వరుని చెయ్యి అతని శిరస్సున పడింది. ఏమిటి తల మీద చెయ్యి వేస్తున్నావు? అబ్బబ్బబ్బా, నీ తల నిండా ఏనుగుల్లా ఉన్న పేలున్నాయి. ఇన్ని పేలు నీ వెంట్రుకల్లో గూళ్ళు కట్టుకొని కాపరాలు చేస్తూ ఉంటే నువ్వెలా భరిస్తున్నావన్నా అని అడిగాడు మర్కటేశ్వరుడు. అతను చూడకుండా ప్రసన్నపాలను చూసి కనుసైగ చేశాడు. పేలున్నాయని చెప్పకపోతే ఎక్కడ దాగిన పేలనైనా తీసి చంపగల సమర్థుడివి కదా, వరుస పెట్టి ఏరి చంపేరాదా అన్నాడు ప్రసన్నపాల్. కావాలని పెంచే పేలను ఎందుకు చంపుతున్నావని నన్ను చంపితే? మర్కటేశ్వరుడు అంటూ అతని తల మీద వెంట్రుకల్ని గుప్పెట్లోకి తీసుకున్నాడు చిన్నగా. ఆ పురుష వ్యక్తి చప్పబడిపోయాడు. అతనిలోని కోపము చిటుకులో మాయమైంది. ఒరేయ్, ఆ పేలు గట్టిగా వెంట్రుకలను పట్టి పీకుతున్నాయి. నేనక్కడ కూర్చుంటాను, కానీ తలలో ఉన్న పేలు మొత్తం తీసాయి అన్నాడు. మరేమిస్తావు నాకు? మర్కటేశ్వరుడు అన్నాడు. నీకేం కావాలనో చెప్పు అడిగాడు పురుష ఆకారం. నేను నీకు పేలు చూస్తూ ఉంటాను, మా మిత్రుణ్ణి లోపలికి వెళ్ళని గంభీరంగా కనబడే పురుష ఆకారంతోని ప్రసన్నపాల్కేసి వెళ్ళమని సైగ చేశాడు మర్కటేశ్వరుడు. సరే, ఒరే వెళ్తే వెళ్ళావు కానీ వెంటనే తిరిగిరా, తెలిసిందా అన్నాడు ఆ పురుష ఆకారం. అలానే పురుష ఆకారంతోని మర్కటేశ్వరునికి ఏదో సైగ చేశాడు. మర్కటేశ్వరుడు సరేనని తల ఊపాడు. ప్రసన్నపాలు ముందుకు సాగాడు. పురుష ఆకారం తలలో పేలు ఏరుతున్నట్లు అభినయించి ఒకసారి వెంట్రుకలను గట్టిగా గుంజడంతో పురుష ఆకారం మరీ చప్పబడిపోతున్నట్లు అనిపించింది. దాంతో మర్కటేశ్వరునికి అతని జుట్టు చేతిలో ఉన్నంత వరకు అతగాడి ఏమీ చేయలేడనిపించింది. తక్షణము తెలివిగా అతన్ని బంధించాలని తలచాడు. చుట్టూ పరిశీలిస్తున్నాడు. అక్కడే పక్కన పైనుంచి వ్రేలాడుతున్న గట్టి తాడు ఏదో కనిపించింది. పురుష వ్యక్తి పసిగట్టకుండా తాడును గట్టిగా లాగి చూశాడు. ఊడి రాలేదు. పురుష ఆకారంతో మాట్లాడుతూనే తాడుకి అతని జుట్టుకి గట్టిగా ముడిపెట్టాడు. ఏమిటి చేశావు? పురుష ఆకారం అడిగింది. తలలో ఉన్న పేలన్నీ ఏరటమో చంపడం మహా కష్టం, అందుకని వాటికి అవే చచ్చిపోయేటందుకు దారి ఏర్పరిచాను అన్నాడు. అంటే? పైనుండి రేలాడే గట్టి తాడికి నీ జుట్టును గట్టిగా ముడిపెట్టాను. నీ తలలోని పేలన్నీ తాడుగుండా పైకి పోయి వాటికవే చచ్చిపోతాయి. నువ్వు మాత్రం కదలకుండా కూర్చోవాలి అన్నాడు మర్కటేశ్వరుడు. అందుకే బతుకున్న మానవులు తెలివిగల వాళ్ళు అంటారు. మర్కటేశ్వరుని మెచ్చుకుంటూ చిరునవ్వుతో అన్నాడు. అయితే నువ్వెవరన్నా? మానవాకారానివి కాదా? మర్కటేశ్వరుడు అడిగాడు. నేనెవరో ఇంతకు నీకు తెలియదన్నమాట ఘనంగా అన్నాడు. ఎవరివో చెబితే కదా తెలియటానికి. నేను
మలయాళ మంత్రగాడిని. నన్ను ఫకీరు లోకువ చేసుకొని బంధించి తీసుకువచ్చి నా మంత్రశక్తిని దోచుకున్నాడు. నన్నిక్కడ తన దాసుడుగా చేసుకున్నాడు చెప్పాడు మలయాళ మాంత్రికుడు. మరి అలా చెప్పవే? మా వాణ్ణి శరణి వేడితే ఫకీరు మదమణిచి నిన్ను మీ ప్రాంతాలకు పంపించేస్తాడుగా అని చెప్పాడు మర్కటేశ్వరుడు. మీవాడు అంత గట్టికుడా? ఆశ్చర్యంగా అడిగాడు. మీ మలయాళ దేశస్థులు ఎవరినీ నమ్మరు. నమ్మితేనే ఉంది అవకాశం. ఇదంతా ఎందుకు? నిన్ను ఇక్కడి నుంచి విముక్తుని చేసేటందుకు మా వాడిని నేను ఒప్పిస్తాను. నువ్వు మాకేం సహాయం చేస్తావు ప్రశ్నించాడు. నా వలన అయ్యేది మీరు ఏది కోరినా అది అని సమాధానమిచ్చాడు మలయాళ మాంత్రికుడు. అయితే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి మా వాడిని కలుసుకొని రహస్యంగా నీ గురించి చెప్పేస్తాను. ఆ వెంటనే మావాడు కత్తి దూసి ఫకీరు భరతం పట్టి నిన్ను విడుదల చేస్తాడు. ఫకీరు అంత తేలిగ్గా పడడు. అతని వద్ద నా రత్న కంకణం ఉంది. అది వాడి వద్ద ఉన్నంత వరకు ఎవరూ గెలవలేరు అన్నాడు. ఓరి వీడి దుంపదెగ, వీడు గటికిళ్లాగే ఉన్నాడు అన్నాడు. ఏం అడిగాడు మలయాళ మాంత్రికుడు. ఆహా ఏం లేదు. రత్న కంకణం వలన ఉపయోగమేమిటో, దాన్ని ఫకీరు ఎక్కడ దాచాడో వివరంగా చెప్పు మర్కటేశ్వరుడు అన్నాడు. దాచిన రహస్యం నాకు తెలిస్తే ఎప్పుడో నా కంకణం నేను స్వాధీనం చేసుకొని ఇక్కడి నుంచి ఫకీరునే బంధించి తీసుకువెళ్ళేవాణ్ణి. అది తెలియకే ఈ కావలి నిరుత్సాహంతో అన్నాడు మలయాళ మంత్రవాది. కంకణం వలన ఉపయోగం చెప్పలేదు నువ్వు, తెలుసుకోవాలన్న ఉత్సాహం కనపరిచి అడిగాడు. అందులో మలయాళ మంత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. రత్నాలు పొందుపరిచి చేయించిందైనా అది ధరించిన దగ్గర ఉంచుకొని ఆరాధించినా అదే రక్షా కంకణంగా పనిచేస్తుంది. వాళ్ళకి అపజయం లేదు. అది ఫకీరు నీ వద్ద నుంచి ఎలాగ స్వాధీనపరుచుకున్నాడు ప్రశ్నించాడు. అది అతను ప్రయత్నించి స్వాధీనపరచుకోలేదు. కంకణము నీటికి తగలకూడదు. అది తీసి ఒడ్డున పెట్టి కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తున్నాను. ఈ ఫకీరు అదే రేవికి స్నానానికి వచ్చాడు. అతను మాయల ఫకీరని, తెలుగు మంత్రగాడని నేను ఊహించలేదు. పర్వదినము అందరిలాగే స్నానానికి వచ్చి ఉంటాడు అనుకున్నాను. ఒడ్డున ఉన్న నా రత్న కంకణము అతని దృష్టిలో పడింది. దాని యొక్క విశేషం గ్రహించి దాన్ని అపహరించుకుపోయాడు. తీరా నేను ఒడ్డుకు చేరేసరికి కంకణం కనిపించలేదు. ఏమైందన్న తలంపుతో ఆలోచించి అది ఫకీరు ఆధీనంలో ఉన్నదని గ్రహించగలిగాను. ఫకీరు శక్తి సామర్థ్యాలు కూడా పసిగట్టాను. రత్న కంకణము నాది నేను హస్తగతం చేసుకునేందుకు అతిథిగా ఫకీర్ను అనుమతి పొంది గుహలోకి ప్రవేశించాను. అప్పటికే నా గురించి వివరం తెలుసుకున్న ఫకీరు నేను గుహలో చేరిన కారణం పసిగట్టి అవునా కాదా అని మొహం మీదే అడిగాడు. నేను నిజమని ఒప్పుకున్నాను. ఫకీరు నవ్వి ఆత్మీయుడిగా, సాటి సమాన మంత్రవేత్తగా నన్ను కౌగలించుకున్నాడు. అతను అంత ఇదిగా ఎందుకు కౌగలించుకున్నాడో నేను ఆలోచించక నా కంకణం నాకివ్వమని అడిగాను. ఇవ్వటానికి వీల్లేదన్నాడా? మలయాళ మంత్రవేత్త మాటకు అడ్డు తగిలి అడిగాడు మర్కటేశ్వరుడు. అనలేదు. అందుకు ఒక షరతు పెట్టాడు. ఏమిటది? అర్థం కానట్లు చూశాడు. నన్ను మలయాళ మంత్రోపదేశం చేయమన్నాడు. మా మంత్రశక్తిలోని గొప్ప గొప్ప పట్లను తెలిపి ఆచరించే విధానాన్ని బోధించిన గురువుగా స్వీకరించి నా రత్న కంకణాన్ని నాకు ఇచ్చేస్తానన్నాడు. నేను నిజమే అనుకున్నాను. అతనికి మా మంత్రబలాన్ని నేర్పటానికి నిర్ణయించుకున్నాను. సాటి మాంత్రికుడిగా అన్ని పట్లు నేర్పాను. మంత్రోపదేశం చేశాను. తర్వాత నన్ను అసక్తుణ్ణి చేసి ఇక్కడ తన అనుచరుడిగా బంధించాడు మలయాళ మంత్రగాడు అన్నాడు. అయితే నువ్వింకా రత్న కంకణం దొరికినా మంత్రగాడివి కాలేవన్నమాట మర్కటేశ్వరుడు అనుమానాస్పదంగా అడిగాడు. ఎందుకు అవ్వలేను? రత్న కంకణం తీసుకొని నా గుహకు వెళ్ళి మలయాళ క్షుద్రదేవతను ఆరాధిస్తే 7 దినాలలో నా మంత్రశక్తి నాకు వస్తుంది. అప్పుడు ఈ ఫకీరు మదం అణిచి నా గుహకు తీసుకువెళ్ళి బంధించగలను అన్నాడు. నీ దేశంలో నీ గుహ ఎక్కడా మర్కటేశ్వరుడు అడిగాడు. ఓలియా కొండల నడుమ శిథిలమైన ఆలయం అడుగు భాగంలో ఉంది అన్నాడు మలయాళ మాంత్రికుడు. అయితే ఇప్పుడు ఆ రత్న కంకణం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అది చేజెక్కించుకోవాలి అంతేగా మర్కటేశ్వరుడు అడిగాడు. అవును అన్నాడు మలయాళ మాంత్రికుడు. అయితే చూడు, మా తెలివితేటలు చూపిస్తాము గర్వంతోని వెళ్ళిపోయాడు మర్కటేశ్వరుడు.
ప్రయత్నం లోపం జరిగితే మీకే కాదు నాకు భంగపాటు అని వెనక నుంచి చెప్పాడు మలయాళ మాంత్రికుడు. అతని మాటల్ని మర్కటేశ్వరుడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి తన మిత్రుడు ప్రసన్నపాల్ని వెతుక్కుంటున్నాడు. ముందు చూపుతో కేవలం ప్రసన్నపాల్ని వెతుక్కోవడంతోనే సరిపెట్టక ఉండుండి ఒకసారి తనని ఎవరన్నా వెంబడిస్తున్నారేమోనని చూస్తున్నాడు. ప్రసన్నపాలు ఒకచోట నిలబడి గోడకున్న కొయ్య కమ్మీని కదిలించి చూస్తున్నాడు. మర్కటేశ్వరుడు వెనక నుంచి వస్తూనే ప్రసన్నపాల్ భుజం మీద చెయ్యి ఉంచాడు. మిత్రమా, ఈ కమ్మీ తిప్పుతావెందుకు అడిగాడు. దీనికి అవతల భాగంలోనే వంటి స్తంభం మేడ ఉన్నదని ఇక్కడ ఒక పక్షి చెప్పింది. ఈ మార్గం తెరవటమే చాలా కష్టమని అన్నది అని చెప్పాడు వజ్రకాయుడు ప్రసన్నపాల్. అందును గురించి ఆ తర్వాత ఆలోచించవచ్చునని చెప్పి 4 అడుగులు అవతలికి తీసుకువెళ్ళి తనకు మలయాళ మంత్రగాడికి జరిగిన సంభాషణంతా అక్షరం విడవకుండా చెప్పాడు. ఆ ఇద్దరు ముందు గతిని గురించి ఆలోచించుకుంటూ ఉండగా వెనకమాల ఏదో అడుగుల చప్పుడు అయింది. ఆ ఇద్దరు ఆ పక్కనే నక్కి కళ్ళప్పగించి చూస్తున్నారు. వాళ్ళకి ఏమీ కనిపించలేదు. శరీరాన్ని తేలిక చేసుకున్నారు. నెమ్మదిగా నక్కిన చోటు నుంచి యువతలకి వచ్చారు. మర్కటేశ్వరుని దృష్టి అవతలగా పెద్ద ఆకారంతో ఉన్న పులి తల మీద పడింది. అతను త్రుళ్ళిపడి, అంత పెద్ద పులే అన్నాడు. అది పులిగాదు, కృత్రిమంగా చేయబడిన పులి తల. అవతల మాంత్రికుని పూజామందిరం ఉందట చెప్పాడు ప్రసన్నపాల్. అయితే మరి ఆ గాడిద కొడుకు శయ్యామందిరం ఎక్కడా మర్కటేశ్వరుడు అడిగాడు. అది నాకు తెలీదు, తెలుసుకోనూ లేదు సమాధానమిచ్చాడు ప్రసన్నపాల్. అవకాశం పాడు చేశావు. కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు అన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ పట్టుబడ్డామే అనుకో, గబాలను తప్పించుకునేటందుకు ఏ దారి దగ్గరో ఎక్కడ ఏముందో తెలుసుకోవద్దు. నేను చూడు, మలయాళ మాంత్రికుని గుట్టంతా పట్టేశాను. ఆగి దిక్కులు చూస్తున్నాడు. అంతలో తమ వెనక పెద్ద పెట్టున వికటాట్టహాసం వినపడింది. ఇద్దరూ విసురుగా తలలు తిప్పి చూశారు. ఒక్కసారిగా ఇద్దరు శరీరాలు జలధరించాయి. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కర్తవ్య శూన్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అటు నుంచి వస్తున్నది మాయల ఫకీరు. ఏ మాత్రము తమ గురించి పసిగట్టినా కథ అడ్డం తిరుగుతుంది. నలువైపులా చూసి ఆ పక్కనే నిలబడి ఉన్న వికృతాకారం బొమ్మ వెనక్కి వెళ్ళి నక్కారు ఇద్దరు. మాంత్రికుడు వాళ్ళను గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా నవ్వుతూ ప్రతి తల వద్ద ఆగి రుతే రుతే రుతే, నూనె 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 అని అరిచాడు. పెద్ద పులి తల నోరు తెరిచింది. నోటి నుంచి దట్టంగా పొగలు బయటికి కక్కాయి. ఫకీరు తెరిచిన నోటిలో నుంచి అవతలకు వెళ్ళాడు. తిరిగి నోరు మూసుకున్నది. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు ఒక్కసారిగా నిట్టూర్చి శరీరాలు తేలిక చేసుకున్నారు. పట్టు, ఇద్దరం పట్టి కమ్మీని తిప్పుదాం అన్నాడు ప్రసన్నపాల్. వంటి స్తంభం మేడ ఉండే స్థలం తెలిసిందిగా. ముందు యోగిని అక్షరమాలను చేజెక్కించుకుంటే తర్వాత వచ్చిన పనిని వరుసవారీ పూర్తి చేసుకోవచ్చు అన్నాడు మర్కటేశ్వరుడు. అది నిజమే, కానీ ముందు జంగిగా ఉన్న యోగిని మాత దర్శనం చేసుకుని వద్దాం అన్నాడు ప్రసన్నపాల్. మర్కటేశ్వరుడు తల ఊపాడు. ఇద్దరూ తమ బలాన్ని ఉపయోగించి కమ్మీని పట్టి తిప్పగా అవతలకు మార్గం ఏర్పడింది. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు అవతల అడుగుపెట్టి కళ్ళప్పగించి చూస్తున్నారు. వాళ్లకు కుడివైపున గాజు వంటి స్తంభం మేడ కనిపించింది. అది చూపులకు గుండ్రంగా పంజరం ఆకారంలో ఉంది. ఇద్దరూ సమీపించారు. లోపలకు వెళ్లేటందుకు మార్గం లభ్యపడలేదు. దారుల కొరకు గుండ్రంగా ఉన్న భవనం చుట్టూ తిరుగుతున్నారు. అంతలో పెద్ద పెట్టున నవ్వు మళ్లీ వినిపించడంతో ఇద్దరూ త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశారు. వాళ్ల వంక కఠినంగా చూస్తూ నిలబడ్డాడు మాయల ఫకీరు. అతని రూపురేఖల్ని బట్టి మాయల ఫకీరు అని గుర్తించారు. కానీ ఏం చేయటానికి తోచలేదు. వెలవెలపోతుండగా ప్రసన్నపాల్కి ఏదో ఉపాయం తట్టి నవ్వాడు. ఫకీర్కి చిర్రెత్తుకొచ్చింది. ఎవరు మీరు? కఠినంగా అడిగాడు. కనిపించడం లేదా? నేను మర్కటాన్ని. నా పేరు మర్కటేశ్వరుడు. నా మిత్రుని పేరు ప్రసన్నపాల్, సాహసవీరుడు అని చెప్పాడు. ప్రసన్నపాలు అవునని తల ఊపాడు.
ఫకీరు మరొకసారి పెద్దగా నవ్వి, ఇక్కడికి ఎందుకొచ్చారు? గొంతు కఠినంగా పలికింది. ఎందుకొచ్చామా? అవును, ఎందుకొచ్చాము అంటూ మర్కటేశ్వర్ని చూశాడు ప్రసన్నపాల్. అవును, ఎందుకొచ్చామో ఏమిటో మాకే తెలియటం లేదే అన్నాడు మర్కటేశ్వరుడు. మీకు తెలియకపోయినా నాకు తెలుస్తుంది అని నవ్వుతూ దుర్భిణి యంత్రం తీసి మనస్సులో ఏదో అనుకొని యంత్రంలోకి చూశాడు ఫకీరు. నీ దగ్గర ఇది కూడా ఉంది, దీని గురించి ఎవరూ చెప్పలేదే గొణిగాడు మర్కటేశ్వరుడు. మీరు వచ్చిన పని నాకు తెలిసింది, సరిగ్గా సమయానికే వచ్చారు కఠినంగా అన్నాడు ఫకీరు. వస్తే వచ్చాం గాని వచ్చిన కారణమేమిటో చెప్పుకో చూద్దాం అన్నాడు మర్కటేశ్వరుడు. నోర్మీ చిన్నగా నవ్వుతూ ఆ ఇద్దరిని చూస్తున్నాడు. కావాలని వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేయటం ఎంతైనా అవసరం. ఫకీర్ అనగానే అలా అన్నారు, ముద్దుగా ఉంది. పెద్ద మనుషుల లక్షణం అది. ఏం చేస్తారో ఏమో త్వరగా చేయండి, అందులో మేము చాలా అలసటపడి ఉన్నాం మర్కటేశ్వరుడు అన్నాడు. ఈ వంచకులిద్దరినీ ముళ్ళ స్తంభాలకు రెక్కలు విరిచి కట్టండి, చచ్చే వరకు అక్కడే ఉంచండి అని మంత్రపు ఎముకను విసురుగా వాళ్ళ చుట్టూ తిప్పాడు ఫకీరు. తామిద్దరినీ బంధించడానికి ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తున్నాడు మర్కటేశ్వరుడు. అంతలో ఆ ఇద్దరికీ కళ్ళు తిరిగినాయి. గింగిరాలు తిరుగుతూ వెళ్ళి అవతల గదిలో ఉన్న ముళ్ళ స్తంభాలకి ఖర్చుకున్నారు. అంతలో ఏదో గట్టి చర్మంతో తయారైన తాడు ఒకటి వాళ్ళని కదల వీలు లేకుండా బంధించి వేసింది. ఇక్కడే చచ్చేదాకా పడి ఉండండి అని మీసం సవరించుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ వంటి స్తంభం మాయామహల్లోకి ప్రవేశించాడు. జంగి, సమిద ఏం చేస్తున్నది అడిగాడు గర్వంగా. ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు, మనసు మార్చుకోమంటే వినిపించుకోవటం లేదు అన్నది జంగి. దాన్ని మాట వినేటట్లు చేస్తేనే నీకు ఇక్కడి నుంచి విముక్తురాలు చేస్తాను. అవసరమైతే నా కోరిక తీర్చాక దాన్ని నీ వెంట తీసుకువెళ్ళవచ్చును అని అవతలగా తల వంచుకొని కుమిలిపోతూ కూర్చున్న సమిధను సమీపించాడు. నీ కంటతడి చూసి కనికరించి విడిచిపెడతానని ఎప్పటికీ తలచకు. తీయని ముద్దు, కమ్మని కౌగలింత, సర్వము మరిచిపోగల శారీరక సుఖం నువ్వు నీ నుంచి మనస్ఫూర్తిగా నేను అందుకున్న తర్వాతనే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఈలోగా మీ కొరకు ఎందరూ వచ్చినా ఇక్కడ బంధించబడి తీరుతారు. ఇద్దరు ఇప్పుడే కంటపడితే జీవితాంతము అనుభవించాల్సిన శిక్ష విధించాను చూడండి అని మంత్రదండము అక్కడ అమర్చబడిన మాయా అద్దం చుట్టూ తిప్పాడు. ఇంత క్రితం బంధించిన ఇద్దరిని చూపించు తిరిగి అన్నాడు. మాయా అద్దంలో ముళ్ళ స్తంభాలకు బంధించబడి ఉన్న ప్రసన్నపాలు, మర్కటేశ్వర్లు కనిపించారు. ఆ ఇద్దరు ఎవరో సమిధకు తెలీదు. జంగి ఆ ఇద్దరిని గుర్తించింది, కానీ తెలివిగా తప్పుకునేందుకు పెద్ద పెట్టున నవ్వింది. నీ తెలివి తక్కువతనానికి వాళ్ళిద్దరూ ఎవరో మాకు సంబంధం లేని వాళ్ళు. వాళ్ళని ఇక్కడికి పంపి మరెవరన్నా అక్షరమాల అపహరించి ఉండాలి. నేరం మా ఇద్దరి మీద మోపడం కొరకే ఆ పని చేస్తుంటారు అని గట్టిగా నిట్టూర్పు విడిచింది. అమ్మయ్య, ఇక్కడి నుంచి బయటపడే అవకాశం దాపుకు వచ్చిందన్నమాట తిరిగి అన్నది జంగి. ఫకీరు సహించలేకపోయాడు. వెర్రిగా అంతలో జంగి చెప్పింది కూడా ఎందుకు కాకూడదనే అనుమానం వచ్చింది. అదేదో ఇప్పుడే తెలుస్తాను అని గిర్రున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళాడు ఫకీరు. జంగి, ఏమిటది? ఎవరు వాళ్ళు అడిగింది సమిద. వాళ్ళు వచ్చింది నా కొరకే, ఇద్దరూ నాకు తెలుసున్న వ్యక్తులే. ఫకీరికి వినాశకాలం దాపురించడం వలనే ఆ ఇద్దరూ నాందిగా గుహలోకి ప్రవేశించారు గర్వంగా అంది జంగి. అలాగా అంది సమిధ. ఇంక మనము నిర్భయంగా ఉండవచ్చును అని ధైర్యం చెప్పింది సమిధకు జంగి. మాయామహల్ నుంచి బయలుదేరిన ఫకీరు తిన్నగా పూజామందిరంలోకి అడుగుపెట్టి తలుపులు మూశాడు. చుట్టూ చూసి పిశాచి విగ్రహం వద్దకు వెళ్ళాడు. విగ్రహానికి బొడ్డు వద్ద కప్పబడిన వస్త్రాన్ని తొలగించాడు. పొట్ట లోపలి భాగంలో దాచి ఉంచిన అక్షరమాలను చూసి ఊపిరి పీల్చుకుంటూ చిన్నగా నవ్వాడు. యథావిధిగా మాలను నిర్ణీత ప్రదేశంలో ఉంచాడు. తిరిగి మూత పెట్టి వస్త్రాన్ని అడ్డుకప్పాడు. అక్కడి నుంచి తిరిగి వెళుతూనే 4 అడుగులు వేసి ఆగిపోయాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. పూజామందిరంలో ఎవరిదో అడుగులు కనిపించాయి. ఎవరి అడుగులో అర్థం కాలేదు.
అడుగుల వంక చూస్తూ అడుగులు పడ్డ వైపుకు నడిచాడు. అడుగులు సరిగ్గా భద్రకాళి విగ్రహం ముందు వరకు ఉన్నాయి. అక్కడి నుంచి ఎటు పడింది అర్థం అవ్వలేదు. ఎవరివా అడుగులు? ఆ వచ్చిన వ్యక్తి ఏం చేశాడు అని ప్రశ్నించుకుంటూ ఆలోచించాడు. అతనిలో ఏదో అనుమానం వచ్చింది. భద్రకాళి విగ్రహము నిలబడిన కొండ దిమ్మ కింద చెయ్యి దూరే సొరంగంలో చెయ్యి పెట్టి చూశాడు. అతని ఒళ్ళు జల్లుమంది. అందులో భద్రంగా దాచి ఉండిన రక్షా కంకణం కనిపించలేదు. ఫకీర్నికి మతిపోయినంత పనైంది. గుహ ప్రతిధ్వనించేటట్లు ఏయ్ మలయాళ మాంత్రిక అని అరిచి పళ్ళు కొరికాడు. అక్కడ ఉండాలనిపించలేదు. పెద్ద పెట్టున అరుస్తూ వెళ్ళాడు ఫకీరు. చందన మృతకళేబరాన్ని గుర్రం మీద ఎక్కించుకొని తిన్నగా నగరం చేరిన ధనుంజయుని చూసి విస్తుపోయారు. తన వాళ్లను వెతికే నిమిత్తము అని బయలుదేరిన అతను స్త్రీ శవంతో రావటము చిత్రమనిపించింది. ధనుంజయుడు ఎవరినీ పట్టించుకోకుండా అంతఃపురాన్ని చేరాడు. చచ్చిన మృతకళేబరాన్ని మట్టిపాలు చేయకుండా నగరం తీసుకురావటము అక్కడ పనిచేస్తున్న వారికి చూసిన వాళ్ళకి ఏమీ తెలియని అనుమానం కలిగిస్తున్నది. ఏమిటని ఏ ఒక్కరూ అడగలేకపోయారు. ధనుంజయుడు శవాన్ని భుజాన వేసుకొని తన శయ్యామందిరంలోకి అడుగుపెట్టాడు. చుట్టూ పరికించి చూసి ఆమె కోరినట్లు మంచి గాలి వచ్చే ప్రదేశంలో పరుండబెట్టాడు. అక్కడికి వచ్చిన రాజోద్యోగుల్ని అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు నిందించి వెళ్ళమని గదమాయించాడు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పరిపాలనా బాధ్యత వహించిన మంత్రి మాత్రము అక్కడ ఉండి విషయాన్ని విశదీకరించమని ధనుంజయుడిని కోరాడు. చెప్పేటందుకు నిరాకరించాడు ధనుంజయుడు. పోనీ మీకు ఇష్టం లేకపోతే వివరం చెప్పకండి. మృత కళేబరాన్ని మాత్రము ముందు అక్కడి నుంచి తీసేసి శ్మశానానికి పంపి మట్టి చేయించండి అన్నాడు మంత్రి. ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసును. ఇందుని గురించి ఒకరి సలహాను నేను కోరను. ఇది నా వ్యక్తిగత విషయం, కానీ రాజ్యానికి సంబంధించిన విషయం కాదు అన్నాడు. అయినా మృత కళేబరము ఎక్కువసేపు ఉండడంతో నగరానికి కీడు జరుగుతుంది అన్నాడు మంత్రి. ఎటువంటి కీడు సంభవించదని హామీ ఇస్తున్నాను ధనుంజయుడు అన్నాడు. మీ సలహాలతో ఇక్కడ పనిలేదు. శాస్త్ర విరుద్ధంగా చేసే పనులు క్షమించరానివి కఠినంగా అన్నాడు మంత్రి. నేను ఈ వితర్క నగరానికి మహారాజునని మరవకండి ధనుంజయుడు అధికార స్వరంతో అన్నాడు. అధికారము ప్రస్తుతం నా హస్తగతమై ఉంది. తిరిగి మీకు అప్పగించలేదు. వెంటనే శవదహనం చేయటానికి భటులకు ఆజ్ఞాపిస్తాను మంత్రి అన్నాడు. ఏ ఒక్కరి చెయ్యైనా ఈ మృతకళేబరం మీద పడితే వాళ్ళ ప్రాణాలుండవు. ఆలోచించి తాత్కాలికంగా అరచేతిలో ఉన్న అధికారాన్ని చలాయించకండి అని వాళ్ళ సమాధానం కొరకు నిరీక్షించకుండా పూజామందిరం వైపు పరిగెత్తాడు ధనుంజయుడు. ధనుంజయుడు ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానానికి మంత్రి ప్రజల తరపున సహించలేకపోయాడు. భటుల్ని పిలిచి ఆ మృత కళేబరాన్ని తక్షణం తీసుకువెళ్ళి పాతిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. భటులు ఉమ్మడిగా ఆ మృత కళేబరం చుట్టూ చేరి శవాన్ని పట్టుకోబోయారు. అక్కడ వాళ్ళు అక్కడక్కడే రక్తం కక్కుకోవడం ప్రారంభించారు. దాంతో భటులకు శవాన్ని పట్టుకునేటందుకు భయం వేసింది. తాము ఆ పని చేయలేమని నిర్భయంగా చెప్పారు. దాంతో మంత్రికి కోపం వచ్చింది. తన సమక్షంలో ప్రత్యక్షంగా రక్తం కక్కుకోవడం చూశాడు. అయినా తను సాహసించి శవాన్ని పట్టుకోబోయాడు. భటుల వలనే మంత్రి కూడా రక్తవాంతి చేసుకున్నాడు. ఏం చేయటానికి బోధపడక కర్తవ్య శూన్యంగా మృత కళేబరం వంక చూస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఏ విధంగానైనా ధనుంజయుడికి నచ్చచెప్పి శవాన్ని అక్కడి నుంచి పంపించేయడమే మేలనిపించింది. గది నుండి బయటకు అడుగుపెట్టి గది తలుపులు మూసేశాడు. ధనుంజయుని రాక కోసం ఎదురుచూస్తున్నాడు మంత్రి. ధనుంజయుడు పూజా మందిరంలోకి అడుగుపెట్టాడు. చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసేశాడు. మయూరి అంతిమ ఘడియల్లో చెప్పింది ఒక్కసారి మననం చేసుకున్నాడు. పూజాపీఠాన్ని గట్టిగా పట్టి వెనక్కి నెట్టాడు. అక్కడ ఏదో తలుపు కనిపించింది. దాన్ని పట్టి పైకెత్తాడు. అక్కడి నుంచి భూమి అంతర్భాగానికి దిగే మెట్లు కనిపించాయి. నెమ్మదిగా లోపలికి దిగబోయి ఆగాడు. లోపలి భాగమంతా అంధకారంగా ఉంది. పైకి వచ్చి కంచు కాకడా వెలిగించి చేతపట్టి నెమ్మదిగా లోపలి వైపుకు దిగాడు. మొదటి గది విశాలంగా ఉంది.
ఎక్కడా ఏ విధమైన సామాగ్రి లేదు. కానీ అణువంతైనా ఖాళీ లేకుండా గది మొత్తము బూజుతో నిండి ఉంది. బూజును ఎక్కడికక్కడ తప్పించి కాగడా వెలుగులో గదిని పరీక్షగా చూశాడు. గోడకు వేలాడుతున్న వృద్ధరాజు పటము అతన్ని ఆకర్షించింది. అది తప్ప ఇతరత్రా ఏమీ కనిపించలేదు. గదిలోకి వెళ్ళి పటం వెనక్కి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. పటాన్ని పక్కకి తప్పించాడు. అక్కడ పెద్ద పెట్టె ఇమిడ్చి ఉంది. అది తెరవగానే అందులో దగదగా మెరుస్తున్న ఖడ్గం కనిపించింది. ఖడ్గాన్ని అందుకొని కళ్ళకు అద్దుకున్నాడు. కత్తిపిడి చుట్టూ రత్నాలు అమర్చబడి ఉన్నాయి. దాన్ని ముద్దు పెట్టుకుని నడుముకు వేలాడ తీసుకున్నాడు. అనంతరము అతని దృష్టి అవతల గదిలోకి ప్రవేశించేందుకు ఏర్పడిన మార్గం మీద పడింది. ఆలోచించే వ్యవధి తీసుకోకుండా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక పురాతన విగ్రహం మాత్రం ఉంది. ఆ విగ్రహం మినహా ఏమీ లేవు. అణువంతైనా వృధా చేయకుండా పరిశీలించాడు. మయూరి చెప్పిన విచిత్ర నేత్రం తనకు ఎక్కడా కనపడలేదు. రెప్పపాటు కాలం ఆలోచించాడు. ఎందుకో ఏదో అనుమానంతో అతని దృష్టి పురాతన విగ్రహం మీద పడింది. సమీపించాడు. విగ్రహానికి ఉన్న కళ్ళని నొక్కి చూశాడు. మార్పు కనపడలేదు. క్రింద పెదవిని పైపంటితో నొక్కి పట్టి రెప్పపాటి కాలం ఆలోచించి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. అటువైపుకి తిరిగి ఉన్న విగ్రహం అతని వైపుకు తిరిగి నవ్వింది. ధనుంజయుడు గిర్రున వెనక్కి తిరిగి చూశాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. విగ్రహాన్ని పట్టుకొని చేతులతో కొట్టాడు. ఎక్కడా బోలు కనబడలేదు. విగ్రహం తన వైపు తిరగటంతో మయూరి చెప్పిన విచిత్ర నేత్రం మాత్రం ఆ విగ్రహంలోనే ఉందన్న నమ్మకం కలిగింది. ఆలోచించే లోపల అనుకోకుండా అతని దృష్టి నడుముకి వేలాడే ఖడ్గం మీద పడింది. వరలో నుంచి ఖడ్గం తీసి విగ్రహం కంటికి ఆంచాడు. విగ్రహం నుదురు రెండుగా విచ్చుకుంది. లోపల నల్లగుడ్డు మీద తెల్లగుడ్డు గల విచిత్ర నేత్రం కనిపించింది. అందులో ఉన్న విచిత్రమేమిటని పరిశీలించాడు. తెల్లని గుడ్డు మీద నల్లగుడ్డు ఉండాల్సిందే. అందుకు వ్యతిరేకంగా ఉండటమే విచిత్రము అనుకున్నాడు. దాన్ని అరచేతిలోకి తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. భద్రంగా దాచుకొని గదిలో నుంచి వెనక్కి తిరిగి పైకి వచ్చేశాడు ధనుంజయుడు. అమృత కలశం 36వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.